సోదరి సోదరులారా, ఈ రాత్రి వేళ ఈ ప్రత్యేకమైన బైబిల్ క్లాసుకు పలు ప్రాంతముల నుండి ఆశతో చేరి వచ్చిన మీ అందరికీ ప్రభు నామమున మొదటిగా కృతజ్ఞత వందనాలు తెలియజేయుచున్నారు. ప్రియులారా, ఈ సమయంలో దైవ గ్రంథములో నుండి దేవుని వాక్యాన్ని చదువుకొని క్లుప్తముగా ధ్యానం చేద్దాం. క్రొత్త నిబంధన గ్రంథములో నుండి లూకా సువార్త 2వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం. లూకా సువార్త 2వ అధ్యాయము 14వ వచనము. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానమును కలుగునుగాకని దేవుని స్తోత్రము చేయుచుండెను. ప్రభు తన వాక్య భాగమును దీవించున్నట్లు తలలు ఉంచితే ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి, కృపగలిగిన మా నాయన, మీ పరిశుద్ధ పాదములకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. గొప్ప దేవా, ఈ ప్రత్యేకమైన బైబిల్ క్లాసుకు మీరు మమ్మల్ని సమకూర్చి మీ వాక్యమును ధ్యానం చేయడానికి అవకాశం ఇచ్చి మీరే మీ గ్రంథములోని సంగతులను మాకు నేర్పించడానికి ఇష్టపడుతున్నందుకై మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఈ సమయంలో నిలువబడిన వాడు మనుష్యుడు, మనుషుని జ్ఞానము తలంపులు వట్టివి గనుక మనుషుని మరుగుపరచి మీరే మీ వాక్యములోని సత్యములను మాకు విశదీకరించండి. చేరి వచ్చిన మేమేమి, లైవ్లో చూస్తున్న వారేమి, యూట్యూబ్లో చూసేవారేమి, అందరినీ కూడా మీ నామములో ఆశీర్వదించుమని ప్రత్యేకంగా ఈ సమయాన్ని మీ చేతులకు అప్పగిస్తూ ఉండగా మీ చిత్తములో నడిపించి మహిమా ఘనత ప్రభావములు పొందుమని ఈ మనవులు మా రక్షకుడు విమోచకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామమునే ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభునందు ప్రియమైన సోదరి సోదరులారా, ఈ రాత్రి వేళ లూకా సువార్త 2వ అధ్యాయము 14వ వచనాన్ని నేను చదివాను. ఈ వచనాన్ని నేను చదివినప్పుడు మీలో కలిగే ఆలోచన ఏమిటంటే, క్రిస్మస్ పండగ కాదు కదా, గొర్రెల కాపరుల గురించి, క్రీస్తు పుట్టుకను గురించి ఎందుకు చదువుతున్నాడు అని ఒకవేళ మీకు ఆలోచన కలగవచ్చు. అది న్యాయము కూడా. కానీ నేను చదివిన వాక్య భాగాన్ని మొత్తం వివరించడానికి సిద్ధంగా లేరు. ఈ రాత్రి మన సందర్భానికి అవసరమైన మాటనే జ్ఞాపకానికి తేవాలని ఆశిస్తున్నారు. ఏమిటి ఆ మాట అంటే, 14వ వచనం మీరు చదవండి. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాకని దేవుని స్తోత్రము చేయుచుండెను. నా మాట ఏమిటంటే, దేవునికి స్తోత్రము చేయుచుండుట. నేటి దినాలలో ఒక పదాన్ని విశ్వాసుల మధ్య ఎక్కువగా మనం వింటున్నాం. గత వారము కూడా నేను మీ జ్ఞాపకానికి ఒక అంశాన్ని తెచ్చాను. ఏమిటది? హల్లెలూయా. విరివిగా వాడబడుతున్న హల్లెలూయను గురించి కొంత మనం ధ్యానం చేసాం. ఎప్పుడు వాడాలి, ఎందుకు వాడాలో చూచాం. మరలా నాకు కొంతమంది ప్రియులు వారికున్న అవసరతను బట్టి
ఇంకా అలాంటి వాటిని విశదీకరించండి అని అడిగినప్పుడు ఈ రాత్రి అంశాన్ని తీసుకోవడం జరిగింది. దేవునికి స్తోత్రము చేయుట అని ఇక్కడ ఉంది. దేవునికి స్తోత్రము చేయుట అంటే ఇప్పుడు ఈ దినాలలో విశ్వాసులు కొంతమంది, అందరు కాదు, కొన్ని సంఘాలు మాత్రమే ఎక్కువగా ఏమంటారంటే ఒకరికొకరు ఎదురు పడినప్పుడు, విశ్వాసులు కలుసుకున్నప్పుడు ఏం చెప్పుకుంటున్నారు? హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్ అంటున్నారు. ఈ రాత్రి ఈ ప్రైజ్ ద లార్డ్ గురించే నేను ఇప్పుడు జ్ఞాపకానికి తేవాలి. ప్రైజ్ ద లార్డ్ అనే మాట ఈ రోజులలో ఉధృతమైపోయింది. ఎప్పుడు మామూలుగా మాట్లాడే విశ్వాసులు కూడా దీన్ని నేర్చుకున్నారు. ప్రైజ్ ద లార్డ్ అనేది తెలుగా ఇంగ్లీషా? ఏమండి, అంటే విశ్వాసులు ఇంగ్లీష్లో మాట్లాడుకుంటున్నారు అన్నమాట. మరి ప్రైజ్ ద లార్డ్ అంటే తెలుగులో ఏంటి దాని అర్థం? ఏమండి, దేవునికి స్తోత్రము లేక ప్రభువుకు స్తోత్రము. ఇప్పుడు నేను మీకు మనవి చేయాలి, దేవునికి స్తోత్రము అని ఎవరితో చెప్పాలి? గొర్రెల కాపరులు ఎవరితో అంటున్నారు? స్తోత్రము చేయుచుండనంటే దేవునికి చెబుతున్నారు స్తోత్రం అని, అంతేనా అండి? మీకు కావాలంటే అక్కడే 2వ అధ్యాయం మరలా చూడండి, 20వ వచనం. లూకాసు వార్త 2వ అధ్యాయము 20వ వచనము. అంతటా ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్టుగా తాము విన్న వాటిని కన్న వాటినన్నిటిని గూర్చి దేవుని మహిమపరచుచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిరి. ఎవరిని? దేవుని మహిమపరచుచు. అంటే ఇప్పుడు మీరు చెప్పండి, ప్రైజ్ ద లార్డ్ అంటే అర్థం ఏంటి? దేవుని మహిమపరచు, దేవునికి స్తోత్రము. అంతేనండి? సరే, లార్డ్ అన్నారు కాబట్టి ప్రభువుకు స్తోత్రం, లేకపోతే దేవునికి స్తోత్రం, ప్రమాదం లేదు. ఈ ప్రైజ్ ద లార్డ్ అనే పదం చాలా మంచి పదం, విశ్వాసులందరికీ అవసరమైన పదం, విశ్వాసులందరూ వాడవలసిన పదం. దానిని గూర్చి శంకించవలసిన పని రవంత కూడా లేదు. నేను ఈ అంశాన్ని చెప్తున్నాను అంటే నేను విమర్శించడానికి చెప్పడం లేదు, ప్రశ్నించిన వారికి వివరణిస్తున్నాను. ఒకవేళ కొంతమందికి ఇది కష్టముగా ఉండొచ్చు, ఎందుకంటే లైవ్లో వెళ్తుంది, యూట్యూబ్లో చూస్తారు కనుక నచ్చని వారికి నచ్చపోవచ్చు, నచ్చిన వారికి నచ్చవచ్చు. ఇందులో విమర్శ లేదు. నేను ముందే చెప్తున్నాను, ఇష్టమైతే స్వీకరించవచ్చు, లేకపోతే మానివేయవచ్చు. కానీ దేవుని వాక్యము ఏం చెప్తుందో దాన్ని పాటించాలి. ప్రైజ్ ద లార్డ్ అంటే దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం అనే మాట ఎవరితో చెప్పాలి, ఎవరికి చెప్పాలి? ఇప్పుడు 2 సార్లు చూచాం మనం కదండి. రోమాపత్రిక 1వ అధ్యాయము 25వ వచనం చదువుదాం. అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా స్పష్టమును పూజించి సేవించిరి. యుగముల వరకు ఆయన స్తోత్రార్హుడై. రాగండి. స్తోత్రం ఎవరికండి? దేవునికే. పౌలు అంటున్నాడు, యుగముల వరకు ఆయన స్తోత్రార్హుడు. మనందరికీ తెలిసిన వాక్యం ఒకటి ఉంది, రోమాపత్రిక 9వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుదాం. రోమాపత్రిక 9వ అధ్యాయము 5వ వచనము. పితరులు వీరు వారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడయ్యుండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఎవరు? దేవుడు. ప్రైజ్ ద లార్డ్. దేవుడు నిరంతరము స్తోత్రార్హుడు. మీకు ఇంకా కావాలంటే చాలా చెప్పగలను, కానీ
ఇంకా 2 మాటలు చెప్పి ముందుకు వెళతాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 11వ వచనం చదువుదాం. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము 11వ వచనము. సకల విధములైన అనుభవ జ్ఞానముతోను కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలెననియు ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు. ప్రైజ్ ద లార్డ్. ఎవరికండి? దేవునికి స్తోత్రము. మరొక మాట కూడా జ్ఞాపకానికి తేవాలి. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుదాం. పరలోకములో విన్న సంభాషణ మనం చూద్దాం. సింహాసనాసీనుడైన దేవునికిని గొర్రె పిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పారా? విన్నారండి? మా రక్షణకై దేవునికి స్తోత్రము. ప్రైజ్ ద లార్డ్. అంటే ప్రైజ్ ద లార్డ్ అనే పదం ఎవరికి చెందుతుంది? దేవునికి. మీరు జాగ్రత్తగా నాకు ప్రశ్న సమాధానం చెప్తుండాలి. ఎందుకంటే అర్థమైందో లేదో నేను తెలుసుకోవాలి. అంటే ప్రైజ్ ద లార్డ్ అనేది దేవునికి సంబంధించిన పదము, దేవునికి ఆపాదించవలసిన పదము, దేవునితోనే చెప్పవలసిన పదము. సరే, మరి ఈ రోజుల్లో మనం ఎవరితో చెప్పుకుంటున్నాం? ఇప్పుడు నేను మీకు కనబడ్డాను, మీరు నాకు కనబడ్డారు. మనం కలుసుకున్నప్పుడు నేనేమంటున్నాను? మిమ్మల్ని ప్రైజ్ ద లార్డ్ బ్రదర్, ప్రైజ్ ద లార్డ్ సిస్టర్ అంటున్నా. అంటే దాని అర్థం ఏంటి చెప్పండి? ఇప్పుడు ఇన్ని మాటలు ఎందుకు చెప్పాను నేను? వ్యక్తులు కలుసుకున్నప్పుడు ప్రైజ్ ద లార్డ్ బ్రదర్, ప్రైజ్ ద లార్డ్ బ్రదర్ అంటే ఎవరికి చెందవలసింది ఎవరు పొందుతున్నారు? దేవునికి చెందవలసిన ప్రైజ్ ద లార్డ్ ఎదుట వ్యక్తికి చెప్తున్నావేంటి? నాకు అర్థం కావటం లేదు. ఎప్పుడన్నా ఆలోచన చేసాం అసలు? వీళ్ళు ఇలాగే మాట్లాడతారండి. మా పెద్దల కాలం నుండి మా నాయకులు నేర్పారు, మా బోధకులు నేర్పారు, మా ఆత్మీయ తండ్రులు నేర్పారు. తండ్రులు నాయకులు నేర్పేది కరెక్ట్ కాదు. దేవుడు వారికి ఏదో ఆలోచన ఇచ్చాడు, వారు చెప్పారు. కానీ మన నాయకుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు, మన ఆధారము పరిశుద్ధ గ్రంథములోని వాక్యం. మనం ఏది మాట్లాడినా వాక్యాధారము లేకుండా మాట్లాడకూడదు. ఇద్దరు వ్యక్తులు కలుసుకున్నప్పుడు ప్రైజ్ ద లార్డ్ చెప్పుకుంటారు. నేను తప్పంటం లేదు, మరలా మీరు అపార్థం చేసుకోబాకండి. దీని అర్థము తెలియకయే మనం చేస్తున్నాము. గతంలో కూడా చెప్పాను, ఏ పదాన్నైనా మనం వాడాలి అంటే దేవుడు తన గ్రంథంలో దాని గురించి ఏమి రాయించాడు, దాని అర్థం ఏమిటి, వాడవలసిన సందర్భము ఏమిటి, ఎలా వాడాలి, ఎందుకు వాడాలి అని పోయినసారి నేను మీకు చెప్పాను. ఇప్పుడు కూడా ప్రైజ్ ద లార్డ్ అనేది ఎక్కడ వాడాలి, ఎప్పుడు వాడాలి, వాడకూడదంటలా నేను. అది తప్పని నేను అంటం లేదు, చాలా మంచి పదమే. కానీ నేననేది ఏంటంటే ఇద్దరు వ్యక్తులు కలిసినప్పుడు ఇద్దరు ఏం చెప్పుకుంటున్నారు? ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్ అంటే ఈయన ప్రభువుకు స్తోత్రం, ఆయన ప్రభువుకు స్తోత్రం అంటున్నాడే. అసలు వ్యక్తుల మధ్యలో ప్రభువుకు స్తోత్రం ఏంటి? బైబిల్ అదే నేర్పుతుందా? మీరు అలా కలుసుకున్నప్పుడు ఒకరికొకరు ప్రైజ్ ద లార్డ్ చెప్పుకోమని బైబిల్ చెప్తుంది. ఎక్కడైనా ఒక ఆధారం ఇలాగ మాట్లాడితే ఏమంటారంటే, ఈ బ్రదర్ వారు భయంగు, వీళ్ళు విమర్శకులండి, వీళ్ళు కమ్మని మాటలు వాడేవారిని కూడా ఇలా మాట్లాడతారు. నేను విమర్శించడం లేదు, ఉన్నది నాకు తెలిసింది మీకు జ్ఞాపకానికి తెస్తున్నాను. ముందే చెప్పా, ఇష్టమైతే స్వీకరించండి, లేకపోతే లేదు. మరి బైబిలు ఇద్దరు వ్యక్తులు కలుసుకున్నప్పుడు, లేక సహోదరులు సహోదరులు కలుసుకోమన్నప్పుడు
ఏమి చెప్పుకోమని చెప్తుంది? ఇది అవసరం. ఇప్పుడు ప్రైజ్ ది లార్డ్ చెప్పుకోమని బైబిల్ చెప్పలా. కలుసుకున్నప్పుడు ఏం చెప్పాలి? యేసుక్రీస్తు ప్రభువారు, లేక ముందు పౌలు గారి మాట ఒకటి జ్ఞాపకానికి తెస్తారు. క్షమించండి, పేతురు గారి మాట జ్ఞాపకానికి తెస్తారు. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 13. నేను చెప్పే మాటలన్నీ మీరు బైబిల్ చూడాలి. ఎందుకంటే వాక్యాధారము లేకుండా నేను మాట్లాడను, ఒట్టి మాటలు ఎప్పుడు చెప్పను, నాకు ఇష్టం లేదు, అది దేవుడు అంగీకరించడు. ఏదైనా ఆధారమే చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం చదువుదాం. బబులోనులో మీ వలె నేర్పరచబడిన ఆమెయు నా కుమారుడైన మార్కును మీకు వందనములు చెప్పుచున్నారు. ప్రేమగల ముద్దుతో ఒకనికి ఒకడు వందనములు చేయుడి. ఏమండి, ఇద్దరు వ్యక్తులు కలిసినప్పుడు దేవుని పిల్లలు ఏం చెప్పుకోమని బైబిల్ చెప్తుంది? ఒకనికి ఒకడు వందనము చెప్పుకోనుడి. ఇది బైబిల్ నేర్పుతుంది. మరి వందనాలు చెప్పకుండా ప్రైజ్ ది లార్డ్ ఏంటి? నాకు అర్థం కాదు. నేను కనపడ్డాను, నువ్వు కనపడ్డావు, ప్రైజ్ ది లార్డ్ అంటే ఏంటి? బైబిల్ ఏం చెప్తుంది? నీకు నేను వందనం చెప్పాలి, నువ్వు నాకు వందనాలు చెప్పాలి. ఒకరికొకడు వందనాలు. ఇది పేతురు మాటే కాదు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో కొండ మీద ప్రసంగంలో ఒక మాట వాడాడు. ఆయన ఏమంటున్నాడు? దయచేసి మత్తయి సువార్త 5వ అధ్యాయము 47వ వచనం చదువుదాం. మీ సహోదరులకు మాత్రము వందనము చేసిన ఎడల చాలండి. యేసు ప్రభు స్వయంగా అన్నాడు, సహోదరులకు ఏం చేస్తారన్నాడు? మీ సహోదరులకు వందనము చేసిన ఎడల. అంటే సహోదరులు ఏం చేసుకోవాలండి? ఏమండి, నా మాట కాదు, ప్రభువు మాట అది. మీ సహోదరులకు మీరు వందనము చేసిన ఎడల అన్నాడంటే సహోదరులైన వారికి వందనాలు చెయ్యాలి. ప్రైజ్ ది లార్డ్ ఎప్పుడు అనాలో దాన్ని కూడా చెప్తాను నేను. కానీ ముందు సహోదరులు సహోదరులు ఒకరికొకరు చెప్పుకోవాల్సింది ఏంటి అంటే వందనములు చెప్పుకోవాలని యేసు ప్రభు అంటున్నాడండి ఇక్కడ. సరే, యేసు ప్రభు తల్లి అయిన మరియా యేసుక్రీస్తు ప్రభువుని కనకముందు గర్భవతిగా ఉన్నప్పుడు ఆమె ఎలిజబెత్తును చూడ్డానికి వెళ్ళింది వారి ఊరికి. లూకా సువార్త 1వ అధ్యాయము 39వ వచనము నుండి చదువుదాం. ఆ దినముల యందు మరియ లేచి యోధా ప్రదేశములోని కొండ సీమలోనున్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి జకర్యా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెతుకు వందనము చేసెను. మీరు చెప్పండి, మరియమ్మ ఏం చేసింది? వందనం. మరి వీళ్ళు ఎవరు ప్రైజ్ ది లార్డ్ అంటలేదే? నాకు అర్థం కాలేదు. యేసు ప్రభువు చెప్పలేదు, మరియ కూడా ఎలిజబెతుకు వందనము చేసింది. ఇంకా కిందకి చదవండి. ఎలిజబెత్ మరియ యొక్క వందన వచనము వినగానే, ఎలిజబెతు మరియ యొక్క వందన వచనము వినగానే, ఆగండి, 2 సార్లు ఉంది అక్కడ ఆ మాట, వందనం అనే మాట. అంటే మరియమ్మ కూడా సహోదరి ఎలిజబెతుతో వందనము చెబుతుంది. సహోదరులు కూడా ఏం చెప్పుకోవాలండి? సహోదరులకి వందనం చెప్పుకోవాలి. సరే, పౌలు భక్తుడు ఏమంటున్నాడు? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుదాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 21వ వచనము. ప్రతి పరిశుద్ధునికి, ఆ పదమేనండి, ప్రతి
పరిశుద్ధునికి క్రీస్తు యేసునందు వందనములు చెప్పుడి. వందనములు చెప్పుడి. విన్నారా? ఎవరెవరికండి? మినహాయింపు లేదు ఇక్కడ. ఎవరు? ప్రతి పరిశుద్ధునికి. ఎవరు యేసు క్రీస్తు శిలువ రక్తము చేత కడగబడి రక్షింపబడి ఆయన బిడలుగా సంఘ సహవాసములో ఆయన కొరకు జీవిస్తున్నారో పరిశుద్ధులకు ప్రతి ఒక్కరికి ఏం చేయమన్నాడండి? వందనము చేయండి. ఈ పదాన్ని మనం విస్మరించకూడదు. అందుకే బ్రదరన్ వారు పెద్దలు మనకు నేర్పిన వాక్య సత్యాలు. ఎందుకు మన సంఘాలు వందనాలు అంటారు అంటే ఇది వాక్యం చెప్తుంది. ఇది నాయకులు చెప్పింది కాదు. ఇది వ్యక్తులు చెప్పిన పదాలు కాదు. అర్థమవుతుందా అండి? మరి ఇంకొక మాట కూడా చదివించాలి. పరిశుద్ధులందరూ వందనాలు చెప్పుకోమన్నాడు కదా. ఇప్పుడు చూడండి, తెస్సలోనికై మొదటి పత్రిక 5వ అధ్యాయము 26వ వచనం చదువుదాం. పవిత్రమైన ముద్దు పెట్టుకొని సహోదరులందరికీ వందనములు చేయుడి. వందనాలు ఎవరికండి? ఇందాక పరిశుద్ధులందరికీ వందనాలు అన్నాడు. ఇప్పుడండి సహోదరులందరికీ వందనములు చేయుడి. పౌలు గారు చెప్పారు, యేసు ప్రభువు చెప్పారు, మరియమ్మ చెప్పింది. ఇప్పుడు యోహాను 3వ పత్రిక, యోహాను గారు ఏమంటాడో చదువుదాం. యోహాను రాసిన 3వ పత్రిక 14వ వచనం చదువుదాం. 14వ వచనము. శీఘ్రముగా చూడ నిరీక్షించుచున్నాను, అప్పుడు ముఖాముఖిగా మాట్లాడుకొనేదను. నీకు సమాధానము కలుగునుగాక. మన స్నేహితులు నీకు వందనములు చెప్పుచున్నారు. యోహాను గారు ఎవరు రాశాడండి? మన స్నేహితులు మీకు వందనములు చెప్పుచున్నారు. యోహాను గారు కూడా అదే రాశాడు, పౌలు గారు అదే రాశాడు, పేతురు గారు అదే రాశారు, యేసు ప్రభు, మరియమ్మ వీరందరూ కూడా అదే మాటను వారి జీవితాలలో నెరవేర్చారు. అయితే ఇప్పుడు కొంచెం ముందుకు వెళుతున్నారు. సహోదరులు చెప్పుకున్నారు, బాగుంది, సంతోషం. మరి మొదటి శతాబ్దములో సంఘాలన్నీ ఉన్నాయి కదా. మొదటి శతాబ్దంలో మొదటి సంఘాలు, ఆ సంఘాల వారు ఏం చెప్పుకున్నారు? ఈ ప్రైజ్ ది లార్డ్ అనేది మొదటి నుంచి లేదు. ఇది అంతా కూడా 60-70 సంవత్సరాలు లేక 80 సంవత్సరాల లోపు మాటే కానీ మొదటి నుండి ఈ పదము తెలియదు విశ్వాసులకు. ఆది సంఘాలన్నిటికీ తెలియదు. ఆ సంఘాలలో ఏం వాడారు అంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుదాం. ఆసియాలోని సంఘముల వారు మీకు వందనములు చెప్పుచున్నారు. విన్నారండి? సహోదరులే కాదు, వందనాలు ఎవరు చెబుతున్నారు? ఆసియాలోని సంఘముల వారు అంటే మొదటి శతాబ్దములో ఉన్న సంఘాలు కూడా ఏం చెబుతున్నాయి? వందనాలు చెబుతున్నాయి. వందనాలు, ఇది ఒక మర్చిపోబాకండి. సరే, ఆసియా సంఘాలు వందనాలు చెప్తున్నాయి అన్నాడు. మరొక మాట కూడా చూడండి. రోమా పత్రిక 16వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుందాం. పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకనికొకడు వందనములు చేయుడి. క్రీస్తు సంఘములన్నీయు మీకు వందనములు చెబుతూ, ఇప్పుడు మీరు చెప్పాలి. ఇందాక ఆసియాలో ఉన్న సంఘములన్నీయు మీకు వందనాలు చెప్తున్నాయి అన్నాడు. ఇప్పుడేమన్నాడు?
క్రీస్తు సంఘములన్నీ మీకు వందనములు అంటే సంఘాలలో కూడా ఏ పదం వాడారు? వందనాలు. మరి ఏమిటిది? వాక్యము ఇంత తేటగా స్పష్టముగా వివరముగా నేర్పుతూ ఉంటే మానవులు కల్పించిన పద్ధతులను పలుకులను ఈవేళ అవేదో దైవీకమైన మాటలలాగా వాడుతూ అవి పలకన వారు పవిత్రులు కారు, అవి చెప్పని వారు విశ్వాసులు కాదు, వారికి అసలు వాక్యమే తెలియదని విమర్శిస్తున్నారే. నేను అందుకే మిమ్మల్ని వాక్యాలు చూడమంటున్నాను, బైబిల్ పరిశీలించమని చెప్తున్నాను. అసలు ఇన్నెందుకండి? రోమా పత్రిక 16వ అధ్యాయం ఒక్కసారి తీయండి. రోమా పత్రిక 16వ అధ్యాయము చదవద్దు కానీ ముందు పెట్టుకొని చూడండి. 3వ వచనము నుండి మనం చూస్తూ వెళితే పౌలు భక్తుడు కొంతమంది పేర్లను అక్కడ పేర్కొన్నాడు. అందులో స్త్రీలు ఉన్నారు, అందులో పురుషులు ఉన్నారు, అందులో దంపతులుగా ఉన్నారు. ఇలాగున దేవుని పిల్లలైన వారి లిస్టు ఆ 16వ అధ్యాయంలో పౌలు చెబుతూ పేరు పేరు వరుసన అందరికి ఏం చెప్పాడు? వందనాలు. 15 సార్లు అక్కడ వందనాలు అని ఉంది, మీరు లెక్కేసుకోండి. ఒకళ్ళ పేరు చెప్పడం వారికి వందనములు, మరొకళ్ళ గురించి చెప్పడం వారికి నా వందనములు. ఇదేమిటి మరి? 15 సార్లు రోమాపత్రికలో, అంటే రోమాపత్రికలో కాదు, ఆ అధ్యాయంలో నేను చెప్పిన వచనాలలో కనబడుతూ ఉంది. ఈ సత్యాన్ని మనం చూడాలి. చెప్పుకోవడమే కాదు, పౌలు భక్తుడు కొలస్సై సంఘానికి ఉత్తరం రాశాడు. కొలస్సై పత్రిక అంటే ఏంటి? పత్రిక అంటే ఏంటండి? ఉత్తరం. అది కొలస్సైలో ఉన్న దేవుని సంఘానికి రాశాడు. రాస్తూ ఆయన చివరిలో ఏం చెప్తున్నాడు? దయచేసి కొలస్సై పత్రిక 4వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుదాం. పౌలను నేను, అదిగోండి, పౌలను నేను స్వహస్తముతో నా వందనములు వ్రాయుచున్నాను. నా వందనములు వ్రాయుచున్నానా? ప్రైజ్ ది లార్డ్ రాయుచున్నానా? నేను సారీ సార్ అలా అంటాం కూడా బాగోదని అంటాం లేదు, కానీ ప్రతి మాటకు చెప్పచ్చు. పౌలను నేను నా స్వహస్తముతో వందనములు వ్రాయిచున్నాను. రాతలో కూడా వందనాలే, పలుకులో కూడా వందనాలే. దేవుని పిల్లలు చెప్పుకోవలసినవి. ఇప్పుడు ఒక మాట ఏమండి, క్రొత్త నిబంధనలోనేనా ఈ మాట? పాత నిబంధనలో కూడా వందనాలు ఎవరన్నా చెప్పుకున్నారా? ఇదొక ప్రశ్న. ఊరికే నేను మిమ్మల్ని అడుగుతున్నాను. పాత నిబంధనలో ఎవరైనా వందనం చేసినట్టు, వందనాలు చెప్పినట్టు మీకు ఎక్కడైనా ఆలోచనకు వస్తుందా? కనబడుతుందా? కొంచెం మనసులో పెట్టండి, ఏమన్నా ఆలోచన వస్తుందేమో. అసలు ఎలాగంటాను, పాత నిబంధనలో అసలు వందనాలు చెప్పారా? ఇప్పుడు పెద్ద అనుమానం మనకు. అసలు ఇంతవరకు ఆలోచన చేయలేదండి, అయినా చెప్పినట్టు ఎక్కడ తగలటం లేదే అంటారా? తగలటం లేదా? బైబిల్ వరుస పట్టాలు చదువుతుంటాం కదా, బైబిల్ని ధ్యానం చేస్తూ ఉంటాం కదా. అంటే ఒకట్లేండి, ఇది అంత అవసరంగా ఆలోచనకు రాలేదు కనుక దాని గురించిన ధ్యాస మనకు లేదు. నేను ఒక వచనాన్ని మీకు చూపెడతాను ప్రామాణికంగా ఉండడం కోసం. ఆదికాండము 42వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుదాం. ఆదికాండము 42వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుదాం. అప్పుడు యోసేపు ఆ దేశమంతటి మీద అధికారి అయి ఉండెను. అతడే ఆ దేశ ప్రజలందరికీ ధాన్యమమ్మకము చేయువాడు గనుక యోసేపు సహోదరులను వచ్చి
నేలను మోపి ముఖములు నేలను మోపి అతనికి వందనము చేసిరి. విన్నారా అండి? యోసేపు సహోదరులు వచ్చి యోసేపుకి ఏం చేశారు? ఏమండి? వందనము. ఇంగ్లీష్లో గ్రీట్ అని ఉంది. గ్రీట్. నేను చెప్పవాలంటే మరి పరిశీలన చేయకపోతే ప్రమాదం కదా. ఎందుకంటే నాతో కొంతమంది అన్నారు వందనం అంటే ప్రైజులాడేనండి అన్నారు. బైబిల్ అలా లేదు. గ్రీట్ అని ఉంది. గ్రీట్ 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 అని ఉంది. రోమా 16 చూసుకోండి, 15 సార్లు గ్రీట్ అనే ఉంది. ఎక్కడ వందనాలు ఉన్నా అదే ఉంది. అంతేగాని ప్రైజులాడు కాదు అది. యోసేపు సహోదరుడు యోసేపు నొద్దకు వచ్చి ముఖములు నేలను మోపి అతనికి వందనము చేసిరి. పాత నిబంధనలో ఉన్నట్టే కదా. రైట్. ఇప్పుడు నేను ముగింపులోకి వస్తున్నాను. అలాగైతే ప్రైజులాడడం తప్పంటారా, రైట్ అంటారా? నేను మిమ్మల్ని అడుగుతాను. మామూలుగా ప్రైజులాడంటే తప్ప రైటా? రైట్ అండి. అమ్మో, దాన్ని మనం విమర్శించే స్థాయి మందు కాదు. ప్రతి ఒక్కరూ అనవలసిందే, నేర్చుకోవలసిందే, దేవునికి సంబంధించిన మాట. అయితే ఇప్పటి వరకు సహోదరులు సహోదరులు కలుసుకుంటే ఏం చెప్పుకోవాలని చెప్పుకున్నాం? వందనాలు చెప్పుకోవాలి. మరి ప్రైజులాడు ఎప్పుడు చెప్పాలి? ఇప్పుడు అదే మీకు ఆలోచనకి రావాలి. ప్రైజులాడు ఎప్పుడు చెప్పాలి? ఏమండి, మీకు వచ్చేసింది ఆలోచన. ముందు వందనాలు చెప్పుకోవాలి, ఆ తర్వాత ప్రైజులాడు. ఎందుకు? ముందు వందనాలు చెప్పుకున్న తర్వాత ప్రైజులాడు అంటే దేనికంటే ఈవేళ మనం కలుసుకోగలిగాం, ప్రభువుకు స్తోత్రం. అది ప్రైజులాడు చెప్పడం తప్పని కాదు నా ప్రసంగం. అది ఎప్పుడు చెప్పాలి? ఏమండి, దానికి కారణం ఉంది. ముందు వందనాలు చెప్పుకోవాలి, తర్వాత బ్రదర్ ప్రైజులాడ్, దేవుడి వాళ్ళ కలుసుకునే అవకాశం ఇచ్చాడు మనకు, అది ప్రైజులాడ్. సిస్టర్ వందనాలు, ప్రైజులాడ్, దేవుడు మనల్ని చూసుకునే అవకాశం ఇచ్చాడు, అది అనాల్సిన మాట. అసలు వాక్యం చెప్పిన పదం వందనాలు తీసి పడేసి దేవునికి చెందిన పదాన్ని ప్రైజులాడ్ అంటే అర్థం ఉందా? నా వర్తమానం అర్థమైందంటారా లేకపోతే గందరగోళంలో ఉందంటారా? ఏది ఎప్పుడు అనాలి? నేను ప్రైజులాడు తప్పంట్లా మరలా చెబుతున్నా. ప్రైజులాడు ఎప్పుడు అనాలో చెప్తున్నాను. దానికంటే ముందు దేవుని పిల్లలు ఏం చెప్పుకోవాలో చెప్తున్నాను. అది చెప్పుకోకుండా మనం ఎదురైనప్పుడు ప్రైజులాడు చెప్పుకుంటే అది వాక్యానికి సంబంధించినంత వరకు న్యాయము కాదు. ముందు వందనాలు చెప్పుకోవాలి, తర్వాత ప్రైజులాడ్. ప్రభు ఈ అవకాశం మనకిచ్చాడు, చూసుకునే భాగ్యం ఇచ్చాడు, ప్రైజులాడ్ అని ఎన్నిసార్లైనా ప్రైజులాడ్ చెప్పుకోవచ్చు. కనుక ఎక్కువ చెప్పి మిమ్మల్ని విసిగించడం అనేది నా పద్ధతి కాదు. పైగా ఇలాంటివి ఎక్కువగా చెప్తే కూడా కొంచెం బుర్ర హీట్ ఎక్కుద్దు. కనుక ఈ రాత్రి ఈ అంశాన్ని ఎంతటితో మీ వినికిడిలో నేను పెట్టి ముగిస్తూ ఉన్నాను. దేవుడి ఈ మాటలను మనందరి కొరకై దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి, కృపగలిగిన మా నాయన, మీ పరిశుద్ధ పాదములకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను. గొప్ప దేవా, ప్రైజులాడని మీకు స్తోత్రం అనే మాటను ఎలా వాడాలో మీరు మీ వాక్యములో సెలవిచ్చిన రీతిగా కొన్నిటిని మేము ధ్యానం చేయడానికి మాకు అవకాశం ఇచ్చారు. స్తోత్రాలు. వాడవలసిన రీతిలో మీ మాటలను వాడడానికి మాకు మీరు నేర్పుతున్నందుకై స్తోత్రాలు. వాక్యం విన్న బిడ్డలేమి, లైవ్లో ఉన్నవారేమి, యూట్యూబ్ చూసేవారేమి, వారందరినీ కూడా ఆశీర్వదించి అర్థము చేసుకునే కృపనివ్వండి. మీ వాక్యమునకు విధేయులయ్యే కృపను దయచేయండి. ఈ రాత్రి మీ సన్నిధికి చేరి వచ్చిన ప్రతి బిడ్డను మీ నామములో ఆశీర్వదించుమని, తిరిగి వెళ్ళబోతూ ఉండగా క్షేమాన్నిచ్చి చక్కగా గృహాలకు చేర్చి
మీ చిత్తమైతే మరి ఒకసారి ఇలాగున మీ సన్నిధిలో చేరి ఆనందించే భాగ్యాన్ని మా అందరికి దయచేయుదురుగాకని ఈ మనవులు మా రక్షకుడు విమోచకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామమునే ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, 2 ప్రకటనలు ఉన్నాయి.